ఆచార్యదేవ ఏమంటివి జాతి నభమున స్ఫోత శతునికి ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితేవు కదా. నీది ఏ కులము. ఇంతయ్యాల అశ్వత్ పితామహుడు కురుకులుడైన ఈ శాంతనుడు శివసముద్ర గారి గంగా గర్భమును జయించలేదా. ఈయనదే కులం నాతో చెప్పించదువేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓరసిపుత్రుడు కాదా. అతడు పంచమజాత కన్యంగా ఉందో అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలయంగా ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లిపొడి చేయని నమస్తే గంధి అయిన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరానైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణాచరణని మీ కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరను బట్టి క్షేత్రవేద ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశం ఈనాడు కులహీనమైనది కాగా నేడు కులము అను యథార్థవాదన ఎందుకు. నాయన సుయోధన, తథా ఏరుల పోరుల బ్రహ్మర్షుల జననమును మనము విచారించదగినవి కాదు. నీవన్నట్టకు ఇది ముమ్మాటకి క్షేత్ర పరీక్షే. కానీ క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులు, అందులో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ్య పరిషత్తులో పాల్గొనట్టుగా అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద్గ్రహమై వెలుగందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతన్ని మోద్దాభిషిక్తుడిగా గావించున్నాను. సోదరా దుశ్శేషణ, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగంగదన్ను మామ గాంధార సార్వభౌమ సురజన్మణిమణి సువర్ణ సింహాసనం అధిష్టింపము. ప్రజనులారా, పుణ్యభాగ్యనేత్వయం అందుకు కళ్యాణభట్టులారా, మంగళతుర్యము సుస్వరంగా మొదలైన ముందుమాగదులారా, కర్ణమహారాజును కైవరంగా పుణ్యాంగనులారా, ఈ రాధాసుధనకు బాలభాగంలో కస్తూరి తిరకం తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాలక సహజ కవచకర్ష వైద్యుర్య సూర్యప్రభలకి వాంఛర జలరాగా వీరగన్న ముగించరాల్పుడు నేను ఈ సకల జల సమక్షమున పండిత పరుషుని మధ్యమున సర్వదా సతదా సహస్రద ఈ కులకలిక మహాపంకరము శాశ్వతంగా ప్రక్షాళన గావించదా.